ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన నిమిత్త మాతృలు అనే ఒక కథ చూద్దాము. చాలా మంచి కథ, ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. రోహిణి కార్తీ ఎండలు రోళ్ళు బద్దలు కొడుతున్నాయి. ఫ్యాను కింద కూర్చున్న వేడిగాలి తప్ప ప్రాణానికి సుఖమేది. వడగల్పు ఆ చెవి నుంచి ఈ చెవికి కొడుతుంది. ఎంత చికాకున్నా తప్పదు గనక అలానే ఆపసోపాలు పడుతూ కూర్చొని పేపర్ దిద్దుతున్నాను. ఆ పేపర్లు వారం లోపల వదుల్చుకోవాలి. అప్పటికి కాస్త ఊపిరి పీల్చుకోవటానికి అవుతుంది. ఏ ఊరైనా సరదాగా వెళ్ళి తిరిగి రావాలి. వెళ్ళబోయే చోటు గురించి, అక్కడ గడపబోయే రోజుల గురించి మనసు ప్లాన్లు వేస్తుంది. అలవాటుగా యాంత్రికంగా కళ్ళు పేపర్ మీద నిలిపాను. అలవాటైన చేతులు తమ పని అవి చేస్తున్నాయి. వీధి తలుపు ఎవరో కొడుతున్నారు. చేస్తున్న పని ఆపి వెళ్ళటానికి బద్ధకం వేసింది. ఇంత ఎండలో ఎవరొచ్చారో, కొంప మునిగినట్లు. మళ్ళీ 2 సార్లు కొట్టారు ఎవరో. తప్పక విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. గుమ్మం ముందు ఎండలో కలకల్లాడుతూ ఓ అంబాసిడర్ కారు ఆగి ఉంది. మెట్ల మీద ఓ వ్యక్తి నిల్చుని నన్ను చూడగానే నమస్కారం చేశాడు. ప్రతి నమస్కారం చేశాను. ఆయనెవరో ఎక్కడా చూసినా గుర్తైనా లేదు నాకు. లోపలికి రమ్మనాలో వద్దో తేల్చుకోలేక ఒక్క క్షణం అలా నిలబడ్డాను. ఆయన తనని తాను పరిచయం చేసుకుంటాడేమో అని. మీతో చిన్న పని ఉండి వచ్చానమ్మా అన్నాడు ఆయన తానెవరో చెప్పకుండానే. లోపలికి రండి అని దారి తీస్తూ అన్నాను. లోపలికి వెళ్ళగానే టేబుల్ మీద చిందరవందరగా ఉన్న పేపర్లని గబగబా డ్రాయర్లో పెట్టాను. నేను దిద్దే పేపర్లు మరొకరి కంట పడటం నాకిష్టం లేదు. అయినా ఈ లోపల ఆయన చూడనే చూశాడు. పేపర్లు దిద్దుకుంటున్నారన్నమాట. మీ పని పాస్ చేశాను కాబోలు. అదో రకంగా ఆ పేపర్ల వంక చూస్తూ అన్నాడు. పర్వాలేదులేండి మర్యాదకి అన్నాను. ఆయన మాటల్లో యాస, ఆ వేషం చూస్తే డబ్బుగల కమ్మలో రెడ్లలో అని తెలిసిపోతుంది. పల్చటి గ్లాస్కో లాల్చి పంచా, ఖరీదుగల చెప్పులు, 8,000కు దగదగలాదే రాళ్ళ ఉంగరాలు, గోల్డ్ వాచి, వీధిలో అంబాసిడర్. అన్నీ అతనికున్న డబ్బు చాటకనే చాటుతున్నాయి అందరికీ. నాతో ఆయనకి ఏం పనో నాకు అర్థం కాలేదు. నా పేరు యూరప్ రెడ్డి అంటారండి, మాది గోపన్నపాలెం అని సక్రమంగా అన్నాడు. వచ్చి కూర్చున్న 5 నిమిషాలకి. ఆహా, ఏం చేస్తుంటారు మీరు? ఏదో అడగాలని అడిగాను. ఏదో 2 పంచదార మిల్లులు, 2 రైస్ మిల్లులు ఉన్నాయి, అవి చూసుకుంటాను. ఇంకా చెరుకు తోట, హైదరాబాద్ కాడ ద్రాక్ష తోట అది ఉందనుకోండి. మాలాంటోళ్ళకి ఏదో ఇలాంటి వ్యాపారాలు తప్ప ఉద్యోగాలు సద్యోగాలు ఏం చేస్తాం చెప్పండి. 2 పంచదార మిల్లులు, రైస్ మిల్లులు, పొలాలు తోటలు ఉన్నవాడికి వెధవ ఉద్యోగం ఎందుకు? ఇంతకీ ఇతనికి నాతో ఏం పనో అడగండే చెప్పేట్లు లేడు. ఏం పని మీద వచ్చారో చెప్పారు కాదు. హిహి, ఓసారి తమ దర్శనం చేసుకుందామని ఓ వెకిల్ నవ్వు నవ్వి చేతులు నలుపుకున్నాడు నసుగుతూ. నా దర్శనమా? నేనేం దేవతనా? ఏ సినిమా తారనా? పోనీ ఏ మంత్రినా? పోనీ ఏ లక్షాధికారినా? నా దర్శనం చేసుకుంటే అతనికేం లాభం? ఆ నసుగుడు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. చెప్పేదేదో త్వరగా చెప్పేయకూడదు. తమ వల్ల చిన్న ఉపకారం కావాలి. మళ్ళీ ఆగాడు. నా వల్ల మీకేం ఉపకారం జరుగుతుంది? మీలాంటి వాళ్లకు నాలాంటి మామూలు కాలేజీ లెక్చర్ చేసే ఉపకారం ఏముంటుందండి? నవ్వుతూనే అంటించాను. అమ్మమ్మా, అలా అనకండి. తమరి చేతుల్లో లేనిదేముంది? మీరు తలుచుకోకపోతే, తమరు కాస్త దయ్యుంచకపోతే మాలాంటోళ్ళం ఎలా రోజులు నెట్టుకోరాగలం చెప్పండి? పొగిడి ఉబ్బేస్తున్నారు. ఎంత భీంకరంగా ఉందామన్నా నా మొహంలో ప్రసన్నత కనిపెట్టినట్టున్నాడు. మరి కాస్త నమ్రతగా, వినయంగా తమరి గురించి కాలేజీలో మా గొప్పగా చెప్పుకుంటారట. చాలా బాగా పాఠాలు చెప్తారని, చాలా స్ట్రిక్ట్ అని. ఆ మాటలకేం లేండి. ఇష్టం లేనట్లుగా మాట తుంచేశాను. ఎంతసేపు కూర్చున్నా అసలు సంగతి చెప్పకుండా అతను చేసే కాలయాపన చూస్తుంటే చిరాకు పుట్టుకొస్తుంది నాకు. ఇంతకీ మీ పనేమిటో చెప్పండి
కాస్త అసహనంగా అడిగాను. అబ్బే ఏం లేదు, పెద్ద పని కాదనుకోండి. మీరు శ్రమ అనుకోకపోతే కాస్త శ్రమ తీసుకొని చెప్పండి. అదే తవకాడికి మా వాడి పియూసీ కెమిస్ట్రీ పరీక్ష పేపర్లు వచ్చాయని తెలిసింది. ఇదా సంగతి? నేనెంత మూర్ఖురాల్ని. పరీక్షలయ్యాక నా దగ్గరికి వచ్చే అపరిచితులు నా సహాయం ఆపేక్షించి వచ్చే వారియే ఉంటారు. నా వల్ల ఎవరికన్నా కావాల్సిన పని అదొక్కటేనని, నా వల్ల జరిగే ఉపకారం ఇదొక్కటేనని ముందే నాకెందుకు తట్టలేదో. ఆయన వచ్చిన పని తెలిసాక నా మొహంలో ప్రసన్నం పోయి గంభీరత అలుముకుంది. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దాందేముందండి, ఎవరు చెప్తేనేమి, మీ కాడకొచ్చినాయి ఆ పేపర్లని నిక్కచ్చిగా తెలిసింది. నాకు వెకిలి నవ్వు ఒకటి నవ్వాడు. అవును నిజమే, తెలుసుకోవటమేం కష్టం కాదు. డబ్బుతో జరగని పనులేముంటాయి ఈ లోకంలో? డబ్బుకి దాసోహం అనని వాళ్ళెంతమంది ఉంటారు? అయితే ఏమంటారు ఇంతకి మీరు? తమరు కాస్త దయించి మా వాడి నెంబర్ పేరున చూసి ఎన్ని మార్కులు వచ్చినాయో చెబితే మీ మేలు మరవను. క్షమించాలి, అలాంటివి మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అసలు మీరు ఇలా రావటం అడగటం తగిన పని కాదు. ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగానికి ఎంత ముప్పో తెలుసా మీకు? కఠినంగా అన్నాను. అమ్మమ్మ, అదెలా తెలుస్తుంది? మూడో కంటివాడికి ఈ మాట తెలియనిస్తానా? ఆ భయం మీకొద్దు. అభయం ఇస్తూ మాట్లాడాడు. ఎవరికి తెలిసినా మానినా అలాంటి పనులు చేయటం నా ఉద్యోగ ధర్మానికి విరుద్ధం. మీరు దయుంచి నన్ను ఇబ్బందుల్లో పెట్టకండి. నా నిశ్చయం మారనట్లు గట్టిగా నొక్కి చెప్పాను. ఆయన ఒక్క క్షణం నిరాశపడ్డట్టు ముఖం పెట్టాడు. వెంటనే ఆ మాత్రానికే డీలా పడిపోతే ఎలా అన్నట్లు ఓ నవ్వు నవ్వి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అమ్మమ్మ, మీరలా అనేస్తే ఎలా అమ్మా? మీ మీద ఆశ పెట్టుకొని ఇంత దూరం వచ్చాను. ఈ మాత్రం సాయం మీరు చెయ్యక తప్పదు. ఎవరికైనా తెలుస్తుందేమో అన్న సందేహం మీకెంతమాత్రం అక్కర్లేదు. కాస్త పేపర్ చూసి పాస్ అయ్యాడో లేదో చెప్తే చాలు. ఒక్క క్షణం ఆగి మీ కష్టం ఉంచుకోను. ఏదో నా శక్తి కొద్దీ జేబులో నుంచి ఒక కవర్ తీశాడు. లంచం ఇస్తున్నాడన్నమాట. ఎంత ధైర్యం! మొహం ఎదుటే చెబుతున్నాడు. నా ఒళ్ళు మండింది. తక్షణం బయటికి గెంటాలన్న ఆవేశం వచ్చినా పెద్ద మనిషి అంతలా అమర్యాదగా మాట్లాడి పొమ్మనలేకపోయాను. చూడండి, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇలాంటి అవినీతి పనులకు పాల్పడడం నాకు చేత కాదు. దయచేసి మీరు నన్ను ఇరకాటంలో పెట్టి బాధ పెట్టకండి. అంతకంటే కఠినంగా ఇంకెలా చెప్పాలో ఆ క్షణంలో నాకు తెలియలేదు. అబ్బే, తమన్ని బాధ పెట్టడం నాకు మాత్రం ఇష్టమా? ఒకరి కష్టం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు. ఉత్తినే ఏ పని ఎవరిచేత చేయించుకోవాలన్నా నాకదోలా ఉంటుంది. అంచేత అన్నాను సుమండి. ఏదో సంతోషంతో ఇచ్చిన దాన్ని మీరు కాదనకూడదు అంటూ టేబుల్ మీద కవర్ తెచ్చి పెట్టాడాయన. గుమ్మం దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని కేకేశాడు. డ్రైవరు ఏదో బుట్ట తెచ్చి లోపల పెట్టాడు. మా ద్రాక్ష తోటలో కాసిన ద్రాక్షాలండి. అనాబ్ష ద్రాక్షల రుచి మరి ఏ ద్రాక్షకి రాదు కదండి. అతి నైపుణ్యంతో సంభాషణ సాగతీస్తున్న ఆయనకు నాకు మాట్లాడటానికి అవకాశం ఇయ్యలేదు. ఆయనకెలా చెప్పాలో అర్థం కాని స్థితిలో పడ్డాను. చూడండి, ఇలాంటి లంచాలు అవి తీసుకొని పనులు చేయటం నాకు అలవాట్లేదు. దయచేసి ఈ కవరు తీసేయండి ఇక్కడి నుంచి. అమ్మమ్మ, లంచం ఏమిటండి? చిచి, లంచమిస్తానా మీలాంటి వారికి? సంతోషంతో ఇచ్చిన కానుక. పోనీ లంచం కాకపోతే కానుక. ఇలాంటి కానుకలు పుచ్చుకునే అలవాటు నాకు లేదు. మీకు నేను ఏం సహాయపడలేనందుకు క్షమించండి. కాస్త కఠినంగా అన్నాను. ఆయన నిస్సహాయంగా చూశాడు. ఏదో మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చాను. ఈ కాస్త సాయం చేసి పెట్టండి, కాదండ్రని వచ్చాను. అసలు మీకు మీ అబ్బాయి పాస్ అవుతాడన్న నమ్మకం ఉందా? పాస్ అవుతాడని మీకు నమ్మకం ఉంటే మార్కుల సంగతి అడగనక్కర్లేదు. పాస్ కాని పక్షంలో మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసుకొని మాత్రం ఏం చేయగలరు? ఆయన అసలు ఉద్దేశం రావటానికి గడుసుగా ప్రశ్నించాను. ఆయన కాస్త ఇబ్బందిగా చూశాడు. ఆహా,
అదేనండి, ఆడు కాస్త పేపర్ పాడు చేశానంటున్నాడు. అందుకే కాస్తంత ఆరాటం. అయితే కేవలం మార్కులెన్ని వచ్చాయో చూసి చెప్పమని కాదు ఆయన కోరిక. ఆ తక్కువ మార్కులు వేయమంటాడు. చెప్పాక ఖచ్చితంగా తన వల్ల కాదని ముందే చెప్పి పంపేయాలి. పేపరు పాడు చేశానని అబ్బాయి అంటుంటే మార్కులు తెలుసుకొని మాత్రం మీరేం చేస్తారండి? తమ దయ్యుంటే వేలేంది ఏముంటుందండి చెప్పండి? చేతులు నలుపుకుంటూ అన్నాడు అదోలా నవ్వుతూ. ఆయన అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. మీరు నన్ను క్షమించండి, అలాంటి పనులు చేయటం నా వల్ల కాదని ముందే చెప్పాను. మీరింకా నా కాలం మీ కాలం కూడా వృధా చేయటం మంచిది కాదు. ఈ కవర్ తీసుకోండి. ఇలాంటివి నాకు అలవాట్లేదు. లేచి నిలబడి కవర్ తీసి అతనికి అందించాను. ఆయన తీసుకోలేదు. తమరికి కొత్త, చిన్నవారు, అలవాట్లేదు కాబోలు. కానీ ఇలా ఎంతమంది చేస్తుంటారు? ఇందులో తప్పే ఉంది చెప్పండి? మనలాంటి వాళ్ళం ఏదో న్యాయంగా ఉండాలంటే మాత్రం ఈ ప్రపంచంలో కుదురుతుందా? మహామహా వాళ్ళే చేయగలేంది మనలాంటి వారం ఎంత? నలుగురితో పాటు మనము నడవాలి. నిల్చోపెట్టి ఆయన బోధిస్తున్న నీతులు వింటుంటే వళ్ళు మండుకొచ్చింది. నలుగురి సంగతి నాకక్కర్లేదు. నాకు న్యాయమని తోచింది చేస్తాను. రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళటం నాకిష్టం లేదు. అయినా మీరు ఇంత డబ్బు ఇవ్వగలిగిన వారు, మీ అబ్బాయి ఓ ఏడాది పరీక్ష తప్పినంత మాత్రాన మీకు వచ్చే నష్టమేముండదు. అబ్బాయి పరీక్ష పాస్ అయ్యి ఏదో 4 రాళ్ళు తెస్తేనే గాని రోజు నడవని వాళ్ళ పరీక్ష కోసం ఆరాటపడ్డారంటే అర్థముంది. మీకేం లక్షాధికారులు. అబ్బాయి చదివి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఉద్యోగం చెయ్యాలన్న బాధ ఏం లేదు. ఈసారి కాకపోతే మరొకసారి అవుతాడు. దానికోసం మీరింత ఆరాటపడటం అనవసరం అంటాను. అమ్మమ్మ, అలా అనేకండి. మా వాడిని డాక్టర్ పరీక్ష చదివించాలని నా కోరిక. ఎలాగైనా ఈ పరీక్ష పాస్ అయిపోతే డాక్టర్ పరీక్షకి చదివిచ్చేస్తాను వాడిని. సీటు గట్రా అంతా ఏర్పాటు చేశాను. పరీక్ష పాస్ అయిపోయాడని పించుకుంటే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అందుకే తమ కాడికి ఇంత అర్జెంటుగా పరిగెత్తుకొచ్చాను. కాస్త దయ్యుంచి మా వాడి పేపర్ చూచిపెట్టండమ్మా. ఈ చిన్న సాయం చేస్తే చాలు. అంటే ఈ పరీక్ష ఎలాగో అలాగా మార్కులు వేయించినా పాస్ చేయించి ఏ మెడికల్ కాలేజీ డొనేషన్ కట్టి మెడిసిన్లో చేర్పిస్తాడన్నమాట కొడుకుని. డబ్బుంటే ఈ లోకంలో చేయలేని పనులేముంటాయి? ఇలాంటి వాళ్ళు పరీక్ష పాస్ కాని వాళ్ళందరూ డబ్బిచ్చి ఏ కాలేజీలోనో సీటు సంపాదించటం, అక్కడో 10 ఏళ్ళు చదివి ఎప్పటికో డిగ్రీ చేత పట్టుకోవడం, సవ్యంగా పాస్ కాకపోతే మళ్ళీ డబ్బు కుమ్మరిచ్చి డిగ్రీ తీసుకోవటం, ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో చదువులు. ఇలాంటి చదువులు చదివి దేశాన్ని ఉద్ధరించటానికి ఊరి మీద పడుతుంటే మన దేశం ఇంతకంటే ఎలా బాగుంటుంది? రేపొద్దున ఈ అబ్బాయి ఈనాడు పియూసీ పరీక్ష స్వశక్తితో పాస్ కాలేకపోయినా డాక్టర్ అయిపోతాడు, బోర్డు కడతాడు, లక్షలార్జిస్తాడు. రోగానికి సరిగ్గా మందులేయడం చేత కాకపోయినా పర్వాలేదు, డిగ్రీ ఉంటే చాలు. ఆ డిగ్రీ రావటం కోసం ఎంతటి అవినీతికైనా పాల్పడతారు, ఎంత డబ్బైనా కుమ్మరిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుకి 10 డాక్టర్ డిగ్రీ చూపించి పెళ్లిలో మార్కెటుల్లో సునాయాసంగా నష్టానికి భర్తీ చేసుకోవటమే కాక లాభం తీస్తారు. ఎంత లేదన్నా ఈ డాక్టర్ పెళ్లి కొడుకు వేలం నిలబెట్టి ₹1,00,000 పాట పాడిస్తారు ఈ తండ్రి. ఆ 1,00,000 ముందు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏ 10-15 వేలు ఎంత? అంతా డబ్బు మహత్యం. ఆ డబ్బు కోసం ఎంతకైనా ఏం చేయటానికైనా సిద్ధం. ఆలోచనలో ఉన్న నన్ను చూసి ఆయన కాస్త మెత్తపడుతున్నాను అనుకుంటున్నట్లున్నాడు. మీరంతగా ఆలోచిస్తున్నారు. ఈ చిన్న పని చేయనీకి మొన్న కాకినాడ వెళ్ళాను. ఆ మాస్టర్ గారు నిమిషాల మీద పనికిచ్చేశారు. మారు చెప్పకుండా ప్రోత్సహిస్తున్నట్లు లోకవిరుద్ధమైన పని నేనేం చెయ్యపోవటం లేదని నచ్చజెప్తూ మాట్లాడాడాయన. ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక సబ్జెక్టులోనే కాదనమాట. ఇలా ఎన్నింట్లో? అయితే అన్నింట్లోనూ డబ్బిచ్చి మార్కులు వేయించి పాస్ చేస్తాడనమాట. నా ఒళ్ళు మండింది. అందరిలాగే నేను డబ్బుకి లొంగి
చెప్పిన పని చేస్తానని ఎంతో నమ్మకంతో వచ్చిన ఆయన నమ్మకాన్ని సడిలించాలి. డబ్బుకి లొంగని వాళ్ళు ఈ లోకంలో కొందరైనా లేకపోలేదని నిరూపించాలి. నన్ను అందరితో జతపరచటం సహించలేకపోయాను. నా ప్రత్యేకత నిరూపించుకోవాలి. ఎవరో కాకినాడ లెక్చరర్ మాట్లాడకుండా చేశారట. పాపం ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లల బరువులు బాధ్యతలు నెత్తిమీద ఉన్నాయేమో. డబ్బు మీద వ్యామోహం పడి ఉంటాడు. నాకేం అలాంటి బాదరబందీలు లేవు. అన్యాయార్జితాలకు కక్కుర్తి పడాల్సిన అవసరం నాకేం లేదు. ఖచ్చితంగా చెప్పేటానికి నిశ్చయించాను. చూడండి రెడ్డి గారు, ఇందాకటి నుంచి నాకు ఇలాంటి పనులు అలవాట్లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోకుండా ఏవేవో చెప్తున్నారు. ఎవరో చేశారని నేను చేయనక్కర్లేదు. నా ఆశయాల్ని, నా నిజాయితీని డబ్బుకి అమ్ముకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు నాకు కలగలేదు. ఇక ముందు కలగదని నా నమ్మకం. అంచేత మీరెంత చెప్పినా ఇలాంటి పని డబ్బు కోసం నేను చెయ్యను. ఆయన హతాశుడైనట్టు చూశాడు. ఆయన తన పని ఎంతో సులువుగా నిశ్చయంగా జరిగిపోతుందని, జరగడానికి కావాల్సిన ఆయుధం తన దగ్గర ఉందన్న నిబ్బరంతో వచ్చి ఉంటాడు. వ్యవహారం ఇలా ఎదురు తిరుగుతుందని ఎదురు చూడని ఆయనకు ఈ సంఘటన కొత్తగా, ఏమనాలో, ఇంకెలా నన్ను వశపరుచుకోవాలో ఇదంతా ఆయన ఆలోచించని విషయం. తమరిలా అంటారని ఎన్నడూ అనుకోలేదు. ఏదో ఈ మాత్రం సాయం చేస్తారని గంపడాస్తో వచ్చాను. అంత దూరం నుంచి. ఎంతో దీనంగా అన్నాడు. అంత గంభీరమైన మనిషి అలా జావకారిపోవటం చూస్తే ఈయన ఇంత డబ్బుండి కొడుకు తెచ్చే 1,00,000 1 ఏడాది ఆలస్యం అవుతుందని దానికోసం ఎందుకింత ఆరాటపడిపోతున్నాడు? ఈ మనిషికి డబ్బు మీద ఇంత కాపినమా అనిపించింది. ఆ మాట అడగకుండా ఉండలేకపోయాను. మీరు ఈ పరీక్ష కోసం ఇంత ఆదుర్ద పడాల్సిన అవసరం నాకేం కనపడలేదు. లక్షాధికారులు మీ అబ్బాయిని ఇంకో సంవత్సరం చదివించగలరు. అబ్బాయి పరీక్షలు పాస్ అయ్యి ఆర్జించకపోతే రోజు గడవని వారు పడే ఆరాటం మీరెందుకు పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏదో పూట గడవని వాళ్ళు వచ్చి తమ అబ్బాయి పరీక్ష కోసం ఆదుర్దా పడి నన్ను సహాయం కోరినా అర్థముంది. అలాంటి స్థితిలో నేను జాలిపడి ఏదో సాయం చేసినా అర్థముంటుంది. మీ అబ్బాయి విషయంలో అలాంటి అవసరం నాకేం కనపడటం లేదు. ఈసారి ఛాన్సుకి కష్టపడి చదివితే తప్పక పాస్ అవుతాడు. దానికోసం మీరింత ఆదుర్ద పడడం, నన్ను ఇరకాటంలో పెట్టి నాకిష్టం లేని పని చేయించటానికి ప్రయత్నించటం ఎందుకింత అవస్థ చెప్పండి? పెద్ద మనిషి కదా అని చెప్పదలిచాను. సౌమ్యంగానే చెప్పాను. అంతేనంటారా? నానా గెడ్డి ఖర్చి మిగతా వాళ్ళ చేత మార్కులు వేయించి మెడికల్ కాలేజీకి సీటు రిజర్వ్ చేయించింది అంతా వృధానేనంటారా? తనలో తాను గొనుక్కున్నాడు. నేను నవ్వాను. మెడికల్ కాలేజీ సీట్ ఎక్కడికి పోతుందండి? ఓ 10,000 మీవి కాదనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకోసం రెడీగా ఉంటుంది. ఆయన ఉంగరాలు సవరించుకున్నాడు. తల గోక్కున్నాడు. ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడు. ఎంతకీ వదిలేట్టు లేడని నేను కుర్చీలోంచి లేచి కవర్ తీశాను ఇయ్యడానికి. అమ్మా, తమరెలాగూ నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పేశారు. ఏం చేస్తాను? నా ప్రాప్తం ఇంతే అనుకుంటాను. పోనీ చిన్న సాయం చేసి పెట్టండి. వాడు పరీక్ష పాస్ అయ్యాడో లేదో ఒక్క మారు పేపర్ చూసి చెప్పేస్తే ఇక ఈ సంవత్సరానికి ఆ సీటు వద్దని రాసేస్తాను. వాళ్ళు మా వాడి కోసం ఓ సీటు అట్టిపెట్టారు. ఏదో సంగతి అల్లకి రాయాలిగందా. ఒక్క క్షణం పేపర్ చూసి చెప్పేండి చాలు ఆశగా అడిగాడు. ఒక్క క్షణం సందేహించాను. నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాను. నేనే సాయం చెయ్యనని. ఆయనకు అర్థమైంది. ఆ ఒక్క మాట చెప్పేస్తే వెళ్ళిపోతాడు. తొందరగా ఆయన్ని వదిలించుకోవటానికి అంతకంటే మార్గం కనబడ్డం లేదు. సందేహిస్తూనే నెంబర్ అడిగాను. ఏమిటో మీరెంత చెప్పినా నన్ను ఇరకాటంలో పెడుతున్నారు. చిన్నగా విసుక్కుని డ్రాయర్ తెరిచాను. క్షమించండమ్మా, నిజమే తమకు శ్రమిస్తున్నాను. మీరేమనుకోకండి. అతి వినయంగా క్షమాపణ కోరాడు. పేపర్లు బయటికి తీయకుండానే గబగబా ఆ నెంబర్ కోసం వెతికాను. ఆ కట్టల్లో కావాల్సిన నెంబర్ కనిపించగానే మార్కులు మాత్రం చూశాను. 18 మార్కులు. పాస్ మార్కుకి
సగానికి సగం తక్కువ. ఆ మాటే చెప్పాను. ఆయన ముఖం నల్లబడింది. పోయిందన్నమాట పరీక్ష అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. చూసారా, 1 కాదు 2 కాదు తక్కువ. నేనే కాదు, ఎవరైనా ఇలాంటి స్థితిలో ఏం సాయం చేయగలరు చెప్పండి అన్నాను డ్రాయర్ మూసేసి. తమరు తలుచుకుంటే ఇదో లెక్క. తమకి దయలేదు కానీ ఆ పక్క 1 4 కింద ఎంత సులువుగా మారిపోతుంది. ఎటొచ్చి తమరు దయుంచాలి మాలాంటి వాళ్ళ మీద అంటూనే మరో పక్క జేబులోంచి ఇంకో కవర్ తీసి, హిహి, మీ దయ మా ప్రాప్తం. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. మరి వస్తా, దయుంచండి. కవరు టేబుల్ మీద పెట్టాడు. వాడిని పాస్ చేయించే భారం మీదే అని గబగబా వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. తెల్లబోయాను నేను. ఇంత చెప్పినా ఇచ్చింది చాలక మరో ఇంత ఇచ్చి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. డబ్బిచ్చి వెళ్ళిపోతే చచ్చినట్లు ఆ డబ్బు తీసుకున్నందుకు కృతజ్ఞతతో కాకపోయినా మరో దారి లేక పాస్ చేస్తానని ఆయన ఉద్దేశం కాబోలు. కోపం కట్టలు తెంచుకుంది నాకు. ఆగండి అన్నాను కఠినంగా. ఓ కవర్ తీసి చూశాను. 500 రూపాయల నోట్లు. ఇది మార్కులు చూసి చెప్పడానికి లంచం. మరో కవర్ తీశాను. మరో 500 మార్కులు వేసేందుకు లంచం. 1000 రూపాయలు ఓ సబ్జెక్టు పాస్ అయ్యేందుకు. ఇలా ఎన్ని వేలు ఖర్చు పెడతాడో మొత్తం పరీక్ష పాస్ చేయించుకోవటానికి. మీరేదో పెద్ద మనుషులు కదా అని ఇంతసేపటి నుంచి ఎంతో ఓపిగ్గా మాట్లాడాను. ఎంత చెప్పినా కూడా మీ జబర్దస్తి ఏమిటి? ఈ డబ్బు తీసుకొని వెంటనే వెళ్ళండి, లేకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో మీరే చూస్తారిప్పుడే. వ్రేలితో గుమ్మం వంక చూపిస్తూ కోపంగా అన్నాను. ఆయన మొహం ఎర్రబడింది. నా వంక తీక్షణంగా ఒకసారి చూసి కవర్లు జేబులో పెట్టుకొని గబగబా వెళ్ళి కారులో ఎక్కి తలుపు దఢాలున వేశాడు. కారు వెళ్ళిపోయింది. తేలిగ్గా నిట్టూర్చి వీధి తలుపులు వేసి వెనుదిరిగాను. 1000 రూపాయలు తక్కువ మొత్తం కాదు. కావాలంటే ఇంకా ఇస్తాడు. అంత సొమ్ము వదులుకొనే మనస్థైర్యం ఎంతమందికి ఉంటుంది? డబ్బు ప్రభావానికి లొంగేవాళ్ళున్నంత వరకు ఈ చదువులు ఇలాగే ఉంటాయి. ఓ మంచి పని చేశానన్న తృప్తితో గర్వంగా నన్ను నేను అభినందించుకున్నాను. నమస్కారం, గుర్తున్నానా మీకు? క్లాస్ అయ్యాక స్టాఫ్ రూంలోకి వస్తుంటే వరండాలో ఓ పెద్ద మనిషి నమస్కారం పెట్టి పలకరించాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్లుందనిపించింది నాకు, కానీ గుర్తురాలేదు. సరిగ్గా జవాబు చెప్పలేక అలా చూస్తూ నిల్చునిపోయాను. ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ. మరిసిపోయి ఉంటారు. ఓసారి తమరి దర్శనం కోసం బెజవాడలో మీ ఇంటికొచ్చాను. బెజవాడలో అంటే 2 ఏళ్ల క్రిందటనమాట. ఎప్పుడొచ్చాడో ఎందుకొచ్చాడో సరిగ్గా జ్ఞాపకం రాకపోయినా ఏదో ఆయన్ని చూసిన గుర్తు మాత్రం ఉంది. మర్చిపోయారు తమరు. మా వాడి పియూసీ మార్కుల కోసం మీ కాడికి వచ్చాను గందా, అప్పుడే మరిచారు తమరు? అవునులేండి, మాలాంటోళ్ళు ఎందరో వస్తుంటారు మీ కాడికి అదోలా నవ్వుతూ అన్నాడాయన. చటుక్కున గుర్తొచ్చింది. అవును, 2 ఏళ్ల క్రితం నేను బెజవాడలో ఉన్నప్పుడు కొడుక్కి మార్కుల కోసం లంచం ఆశ చూపించి పాస్ చేయమన్నా యూరపరెడ్డి. అవునవును, గుర్తుకొచ్చారు. చాలా రోజులైంది, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం ఇప్పుడు. మా పిల్లని కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. పియూసీ క్లాస్ చదువుకుంటుందమ్మాయి. ఆహా అని ఇంకేమనకుండా ముందుకు ఓ అడుగు వేశాను, నమస్కారం పెట్టి వెళ్ళొస్తానని చెప్పి. కానీ అంతలోనే వాళ్ళ అబ్బాయి సంగతి గుర్తొచ్చి అడగాలన్న కుతూహలంతో వెనక్కి వచ్చాను. అన్నట్లు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏం చదువుతున్నాడు? ఆయన అదోలా నవ్వాడు. ఏదో తమ దయ వల్ల మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఆహా, మొత్తం మీద అన్నట్లుగానే అబ్బాయిని మెడిసిన్ చదివిస్తున్నారన్నమాట. తర్వాత సెప్టెంబర్ ఛాన్స్లో పాస్ అయ్యాడా? మార్కులు బాగా వచ్చాయా ఆసారి? కుతూహలంగా అడిగాను. సెప్టెంబర్ కాదండి, మొదటి ఛాన్స్లోనే పాస్ అయిపోయాడు. వెంటనే మణిపాల్లో చేర్పించాను. అదో రకంగా అతని కళ్ళు మెరిశాయి. తెల్లపోయాను. మొదటి ఛాన్స్లో ఎలా పాస్ అయ్యాడు? తక్కిన పేపర్ల సంగతి నాకు తెలియకపోయినా నా దగ్గర ఉన్న పేపర్లో 18 మార్కులు వచ్చిన ఆ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడు?
ఆశ్చర్యంతో చూశాను. బహుశా యూనివర్సిటీ ఏ రిజిస్టర్కు డబ్బు బాగా ముట్ట చెప్పి చేయించారేమో. అదే అయ్యుంటుంది. ఈయన ఇంటికొచ్చి అడగబట్టి ఫలానా నెంబరు ఎన్ని మార్కులు వచ్చాయో నాకు గుర్తుంది, కానీ లేకపోతే పేపర్లు దిద్ది పంపించాక ఎవరెవరు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో గుర్తు ఎవరికుంటుంది? అక్కడ ఏం చేసినా మాకు తెలియదు కదా. పాస్ అయ్యాడా? మొదటి ఛాన్స్లో పాస్ అయ్యాడా? అదేలాగా? 18 మార్కులు వచ్చిన మీ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడండి? ఆశ్చర్యపోతూ అడిగినట్టడిగింది. హిహి, తమ దయ ఉంటే పాస్ కావటానికి ఏముందండి. తమరు అలా అన్నారు, కానీ మీ మనసు ఎంత మంచిదో నాకు తెలీదా? వెకిల్ నవ్వాడు. దిమ్మ తిరిగిపోయాను. నాదయ్యుంటే పాస్ అవ్వటం ఏముంటుందండి? ఏమిటి? నేనేం దయ చూపలేదు. నా చేత్తో ఇంకో అరమార్కు కూడా ఆ పేపర్ మీద వేయలేదు. నా మనసు చాలా మంచిదంటాడేమిటి? అంతా గందరగోళంగా అనిపించింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేనేం మీ అబ్బాయికి మార్కులు వేయలేదే. నేను దయ చూపడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పోనిండమ్మగారు, అయిపోయిన దానికి ఇప్పుడెందుకు? ఏదో తమరు కాస్త జాలిగా ఆలోచించారు. వాడి పరీక్ష పాస్ అయింది, అంతే చాలు నాకు. మళ్ళీ అదే మాట? రెడ్డిగారు, మీరేమంటున్నారో నాకు అస్సలు తెలియటం లేదు. నాకు తెలిసి ఇలాంటి పని నేనెప్పుడూ చేయలేదు. మరి ఇదెలా సాధ్యమైంది? దయచేసి తిన్నగా చెప్పండి. నాకిలాంటి మాట రావటం ఇష్టం లేదు. ఇదెలా జరిగిందో చెప్పండి. మీరెవరెవరికో యూనివర్సిటీలో డబ్బిచ్చి పాస్ చేయించుకొనుంటారు. నేను చేశానంటారేమిటి? కాస్త తీక్షణంగా అడిగాను. అబ్బే రామరామ, తమరి సేత్తో తమరేసినే మార్కులే. మరి నేనెవరి కాడికి వెళ్ళలేదండి. అందుకే తమరిది జాలిగుండే అన్నాను అని అతి వినయంగా అన్నాడు. ఒక్కొక్క మాట వింటుంటే ఈ పజిల్ మరింత చిక్కుగా తయారవుతుంది. భలే గడుసువాడు. మాట తిన్నగా చెప్పకుండా నేనే దయ చూపించానంటాడు. నా తల వేడెక్కింది. దాంతోపాటు కోపం కూడా వచ్చింది. ఇది చాలా బాగుంది రెడ్డిగారు. నా చేత్తో నేను ఒక్క మార్కు వెయ్యలేదు మీ అబ్బాయి పేపర్ మీద. మరి ఇదంతా ఎలా జరిగిందో మీకే తెలియాలి. అవునులేండి, మీ దగ్గరున్న డబ్బుతో మీరు సాధించలేనిదేముండదు. కానీ అనవసరంగా ఇలాంటి వాటిలో ఇరికించి నా పేరు అప్రతిష్ట తేకండి. ఇలాంటివి నాకిష్టం లేదు కఠినంగా అన్నాను. ఆయన అదోలా నవ్వాడు. అలా అనేస్తే నేనేం చెప్పగలనమ్మగారు? నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే నేనేం చేయగలను? పోనీలేండి కానీ, నేను 3వ క్లాస్లోనే 4వ క్లాస్లోనో ఓ పాఠం చదువుకున్నాను. అదెవరో బెంగాలీ ఆయన విద్యాసాగరో మరెవరో ఓరింటికి విందు భోజనానికి వెళ్ళాడట. మామూలు బట్టలేసుకొని. ఆడి బట్టలు చూచి ఎవ్వరూ లోపలికి రానిలేదట. ఆ పాలన ఇంటికెళ్ళి మంచి బట్టలేసుకొని గుర్రబగ్గీలో రాగానే అందరూ ఎదురెళ్ళి ఆహ్వానించారట. అప్పుడనుకున్నాడంట, ఆయన గౌరవం డబ్బుకి కానీ మనిషికి కాదు అని. ఆయన మాట్లాడేది ఏమిటో అర్థం కాక ఈ అసందర్భపు మాటలేమిటి అని విసుగొచ్చింది నాకు. ఇదంతా మీరెందుకు చెప్తున్నారు? నేనన్నదానికి దీనికి సంబంధం ఏమిటి? రెడ్డిగారు వ్యంగ్యంగా నవ్వారు. అదే, ఇన్నాళ్ళు నేను డబ్బుకే ఇలువ, ఏసానికే ఇలువ అందరూ ఇస్తారని ఆయనలాగే అనుకున్నాను. కానీ మీ కాడికి వచ్చేసరికి అదంతా తప్పైపోయింది. నా కారు, నా లక్షలు, నా ఉంగరాలు, నా 100లు, నా ద్రాక్ష పళ్ళు ఏవీ చేయలేని పని 1/2 డజను బత్తాయి పళ్ళు, జంజం పోగు, నీరు కావి అంగాస్త్రం చేసేసింది. మరి అక్కడి నుంచి కొత్త పాఠం నేర్చుకున్నాను. వస్తానమ్మా, చాలాసేపు నిలబెట్టేశాను మిమ్మల్ని. మా అమ్మాయిని కూడా ఓ కంట కనపట్టి చూడండి. తెల్లబోయి చూస్తున్న నాకు ఓ నమస్కారం పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు యూరపరెడ్డి. స్టాఫ్ రూమ్లోకి ఎలా వచ్చి కూర్చున్నానో నాకే తెలీదు. 1/2 డజను బత్తాయి పళ్ళు, నీరు కావి అంగస్త్రం, జంజం పోగు నా బుర్రలో గిరిగిరా తిరిగాయి. 2 ఏళ్ల క్రితం జరిగినది గుర్తు తెచ్చుకోవటానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేకపోయింది. గుర్తు రాగానే ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోయాను. ఎంత మోసం, ఎలాంటి పన్నాగం! ఎముకల గూడులా ఉన్న సద్బ్రాహ్మణుడు 3 మూరల అంగోస్త్రంతో, జంజం పోగులతో, విభూది పట్లతో ఉన్న
అయ్యవారపు బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆయన జాలి కథ విని కరిగిపోయాను. తిండి లేదన్నాడు, భార్య రోగిష్టిదన్నాడు, 5 ఆడపిల్లలు గుండెల మీద కూర్చున్నారన్నాడు. ఏకైక పుత్రరత్నం ఈ పరీక్ష పాస్ అవుతాడని గంపెడాశ పెట్టుకున్నాడు. ఈ పరీక్ష పాస్ అయితే ఏదో ఆఫీస్లో ఎవరో ఆఫీసర్ కాలు పట్టుకొని ఉద్యోగం స్థిరపరుస్తాడట. ఆ ఉద్యోగంకి ఈ పరీక్ష పాస్ అవ్వాలట. ఆ ఆఫీసరు ఉద్యోగం ఇస్తానని మాటిచ్చాడట. పరీక్ష పాస్ అయితే చాలట. అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఈ పరీక్షకి ముందు జ్వరం వచ్చి ఈ ఒక్క పేపరు కాస్త పాడు చేశానన్నాడట కొడుకు. నేను ఈ సాయం చేయకపోతే అందరం కలిసి ఈ కృష్ణలో కట్టకట్టుకొని చావటం మినహా మరో దారి లేదని దీనాది దీనంగా ప్రార్థించాడు. జబ్బుతో తీసుకుంటున్న ఆ తల్లి ఈ కొడుకు చేయబోయే ఉద్యోగం కోసమే ప్రాణాలు నిలుపుకుందని జాలిగా చెప్పాడు. కుచేలుడు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి అటుకులు తెచ్చి ఇచ్చినట్లు 1/2 డజను బత్తాయి పళ్ళు మినహా ఏమీ ఇవ్వలేని పేదవాడని పాదాల దగ్గర పెట్టాడు. నా వల్ల కాదన్నా, ఇలాంటి పని చేయలేనన్నా నా కాళ్ళని పట్టేసుకున్నాడు. మీరు కాదంటే మరి గత్యంతరం లేదంటూ వలవలా ఏడ్చాడు. నన్ను ఇబ్బందిలో పెట్టి ఇరకాటంలో పడేసి సానుభూతి సంపాదించి జాలితో కరిగేటట్టు కన్నీటి కథ చెప్పి నేను మాటిచ్చే వరకు, అభయం ఇచ్చే వరకు కాళ్ళు వదలని ఆ బ్రాహ్మణుడు గుర్తొచ్చాడు. ఎంత దగా, ఎంత మోసం! ఈ రెడ్డి ఎంత నాటకమాడాడు! 5ో 10ో ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టి తన అవసరానికి ఎంత చక్కగా వినియోగించుకున్నాడు. నేనన్న మాట ఆధారంతో ఎంత పన్నాంగం పన్ని నా కళ్ళు కప్పాడు. నన్నెంతలా బోల్తా కొట్టించాడు. అయినా నేనెలా మోసపోయాను? ఆ రెడ్డి కొడుకు నెంబరు, ఈ బ్రాహ్మణుడు చెప్పిన నెంబరు ఒకటేనన్న గుర్తు లేనంత మందమతి నేనెలా అయ్యాను? పేపర్ చూచి మార్కులు వేసేటప్పుడైనా పోలిక పట్టలేనంత నా బుర్ర ఎలా మొద్దుపారిపోయింది? అంతలా నా కళ్ళు ఎలా మూసుకుపోయాయో. ఈ 18 మార్కుల అబ్బాయి రేపొద్దున డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేయటానికి అని రాసుంటే ఆపాలన్నా ఆపడం నా తరమా? ఇలాంటి దేశోద్ధరకులు దేశాన్ని ఉద్ధరించటానికి రాసుంటే నాలాంటి వాళ్ళ కళ్ళు మూసుకుపోయే ఉండాలి. నా చేతిలో ఏముంది ఇలాంటివి ఆపటానికి? నేను నిమిత్త మాత్రురాల్ని అంతే. చాతకాన్ని నవ్వు ఒకటి నవ్వుకొని క్లాసుకి బయలుదేరాను. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. అలానే మన ఛానల్ని వీడియోస్ని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.